హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ క్రిస్పీగా చేసుకుని బియ్యపిండి చెక్కలండి. ఎప్పుడూ చేసుకునే బియ్యపిండి చెక్కలు కాదు, ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ చేసేలా కాకుండా నేను డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేస్తారు. అంత టేస్టీ రెసిపీ అండి. నోట్లో వేసుకుంటే చాలా ఈజీగా నమిలేలా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పిండిని ఉడికించుకోవటానికి మందంగా ఉన్న కళాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ అప్పుడే ఆన్ చేయొద్దు. కళాయిలోకి 1 కప్పు నిండా వాటర్ని తీసుకుని పోసుకోండి. ఈ వాటర్కి తగినంత సాల్ట్ని వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ పెసరపప్పుని యాడ్ చేయండి. 1 టీ స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. అలాగే పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకుని పై పొట్టంతా ఓపెన్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఆ పల్లీల పొడిని కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పల్లీల పొడి కానీ తెల్ల నువ్వులు కానీ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా వేసుకోవచ్చండి. స్నాక్స్కి టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ని బాగా కాగించండి. ఇలా వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని కొంచెంగా టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఒకసారి సరిచూసుకుని మనం ఏ కప్పుతో వాటర్ని కొలిచి పోసామో అదే కప్పుతో 1 కప్పు వాటర్కి 1 కప్పు పొడి బియ్యం పిండిని వాటర్లో వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పిండి అంతా కూడా వాటర్లో కలిసేలా గరిటెతో బాగా కలపండి. మనం తీసుకున్న వాటర్ కానీ తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీ కానీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు. చల్లారిన తర్వాత పిండిని కరెక్ట్గా కలుపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా పిండిలో కలిసేలా గరిటెతో బాగా కలుపుకుని గిన్నెకు కళాయికి మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా ఉడుకుతుంది, మగ్గుతుంది, అలాగే బాగా చల్లారుతుంది. ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోని పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుదాం. ఇలా గట్టిగా ఒత్తుతూ కలిపినట్లయితే పిండి కానీ వాటర్ కానీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా వాటర్ అనేవి అస్సలు పోయొద్దు. పిండి అనేది చేతులకి అంటుకుంటున్నట్లు అనిపిస్తే చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే పిండి అంతా కూడా ఇలా చపాతీ ముద్దలాగా వచ్చేస్తుంది. ఈ విధంగా కలపండి. మనం వాటర్ కాగుతున్నప్పుడు పిండి కలుపుతున్నప్పుడు ఆయిల్ని పోసాం కదా, పిండి అనేది ఈజీగా కలిసిపోతుందండి, మన చేతులకి అంటుకోదు. ఇలా బాగా కలిపిన తర్వాత చపాతీ కర్రని తీసుకోండి. పూరీ పీటని తీసుకుని కొంచెంగా పిండి ముద్దని తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా రోల్ చేసుకోండి. వీలైనంత పల్చగా ఒత్తుకున్నట్లయితే అప్పడాలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఈ చపాతీ అంతా కూడా ఈవెన్గా ఒత్తుకోండి. ఎక్కడ కూడా కొంచెం మందంగా ఉండకూడదు. వీలైనంత పల్చగా ఒత్తుకున్న తర్వాత ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకున్నట్లయితే అప్పడాలన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి. అంతేకాకుండా మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిన పిండి అంతా కూడా ముద్దలాగా చేసుకోండి. ఇది తర్వాత చేయబోయే చపాతీకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫోర్క్తో ఇలా చిన్నగా రంధ్రాలు చేసుకున్నట్లయితే అప్పడాలు అనేవి లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. తింటున్నప్పుడు కూడా కరకరలాడుతూ చాలా క్రంచీగా టేస్టీగా వస్తాయండి. అన్ని అప్పడాలకి కూడా ఇదే విధంగా చిన్న బెజ్జాలు పెట్టుకుని హోల్స్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకొని బౌల్తో కానీ గ్లాస్తో కానీ కట్ చేసుకుని వాటికి కూడా చిన్న రంధ్రాలు చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇలా అప్పడాలు చేయటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని
ఆయిల్కి పట్టినన్ని అప్పడాలను ఆయిల్లో వేసుకోండి, కళాయిలో వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి, తక్కువ ఆయిల్తో కూడా ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. నేను 1 కప్పు పిండిని 1 కప్పు వాటర్తో ఉడికించి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి చూపించాను కదా. మీరు ఎక్కువగా చేసుకోవాలి అని అనుకుంటే ఎన్ని గ్లాసుల పిండి తీసుకోవాలి అనుకుంటున్నారో అన్ని గ్లాసులతో వాటర్ని కొలిచి తీసుకున్నట్లయితే పిండి అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బియ్యం పిండి నువ్వుల చెక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే. టీ టైం స్నాక్స్గా చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయండి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా చాలా ఈజీగా తినేస్తారు. రెసిపీ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఛానల్ని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.